Hello everyone, I am Susmita. Welcome to my channel. సో ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పికి సంబంధించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చాలామంది అడుగుతున్నారు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందా, 10th క్లాస్తో పాటు ఏ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అండ్ ఇది చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో దానికి సంబంధించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. సో ఆ కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఈ వీడియో వింటే మీకు చాలా వరకు క్లారిటీ అనేది వస్తుంది. మీరు అప్లై చేయడానికి కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ మెడికల్ స్టాండర్డ్ అండ్ ఏజ్ లిమిట్ అలాంటి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ ఏఎల్పికి సంబంధించిన మెటీరియల్ కూడా మన దగ్గర ఉందండి. కేవలం 99 రూపీస్. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. సో అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి మనకి 9970 పోస్టుల వరకు అయితే రిలీజ్ చేశారండి. సో మనకి ఏప్రిల్ 12th నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ స్టార్టింగ్ డేటు. అండ్ మే 11th వరకు ఉందన్నమాట క్లోజింగ్ డేట్. సో ఈ మధ్యలో మీరు అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. మనకి సికింద్రాబాద్ జోన్కి గాను మనకి 1500 పోస్టుల వరకు అయితే ఉన్నాయి. సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లోగో పైలట్కి శాలరీ వచ్చేసరికి 19,900 అయితే ఉందండి. దీనికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ అన్నీ కలుపుకొని 30,000 వరకు అయితే వస్తుందండి. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి ఏ1 అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ మీద మనకి ఉన్నాయి అనమాట. ఈ 3 టైప్స్లో మీకు ఏది ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసరికి 10th క్లాస్ ప్లస్ ఐటీఏ. 10th క్లాస్ ప్లస్ ఐటీఏ చేసి ఉండాలి. అది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ దీంట్లో పర్టికులర్ బ్రాంచెస్ వచ్చేసరికి ఎలక్ట్రిషియన్ అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ అండ్ మిల్రైట్ మెయింటెనెన్స్ మెకానిక్, లేదంటే మెకానిక్ రేడియో అండ్ టీవీ కానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, మెకానిక్ మోటార్ వెహికల్ కానీ, వైర్ మ్యాన్ కానీ, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కోయిల్ విండర్ వీళ్ళు కానీ, మెకానికల్ డీజిల్ హీట్ ఇంజనీర్ కానీ, టర్నర్ కానీ, మెకానిస్ట్, రిఫ్రిజరేషన్స్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్ ఇవి చేసిన వాళ్ళు అర్హులు అనమాట. ఐటీలో ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ బ్రాంచెస్ ఈ చేసిన వాళ్ళు అర్హులు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో దీనికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను, ఒకసారి చూసుకోండి మీరు కూడా. నెక్స్ట్ వచ్చేసరికి 10th క్లాస్తో పాటు 3 years డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులు. దాంట్లో పర్టికులర్గా బ్రాంచెస్ వచ్చేసరికి మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు అర్హులు. అందులో దాంతోపాటు 10th క్లాస్ ప్లస్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అర్హులు అనమాట. దాంట్లో బ్రాంచెస్ వచ్చేసరికి మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ ఈసీఈ కానీ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు అర్హులు. ఈ 3 కేటగిరీస్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. దీనికి వచ్చేసరికి ఇండియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సో ఏజ్ వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years అండ్ ఓబీసీ వాళ్ళకి +3 years, అలా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి +3 years ఇలా అయితే ఉన్నాయన్నమాట ఏజ్ రిలాక్సేషన్స్. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా కూడా ప్రతి ఒక్క దానికి వివరణతో ఉంది, మీరు కావాలంటే చూసుకోండి. అండ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి A1 అనమాట. ఇది ఫిజికల్ ఫిట్ ఆన్ ఆల్ రెస్పెక్ట్, డిస్టెన్స్ విజన్ 6/6, వితౌట్ గ్లాస్ అనేది మస్ట్ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇలా అయితే ఉన్నాయి. నియర్ విజన్ ఇలా 0.6 వితౌట్ గ్లాస్. సో ఇలా అయితే ఉంటాయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో టు వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.